సభకు నమస్కారం. అందరికి జర నిద్రమూడు వచ్చినట్టు కనబడుతున్నది. ఒకసారి గట్టిగా జై భీమ్ చెప్దాం. జై భీమ్. ఏం దమ్ లేదా? జై భీమ్. మా చిన్నయ్య గారు ఉన్నారు, ఆయన మాట్లాడండి ఇప్పుడే. చిన్నయ్య గారు ఏం పోయినా ఏమి ఉన్నాడు. ఏదేమైనా కానీ నేను చూసింది చిన్నయ్య గారిలో నిరంతరం మాలల కోసం కొట్టాడము, మాలల కోసం ఏది ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా కానీ పోవడము. ఎందుకంటే ఆర్థికంగా బలంగా లేనప్పటికీ కూడా జాతి కోసం ఏదో ఒకటి కార్యక్రమం అవసరం ఉన్నప్పుడు వారు పాపం ఎప్పుడు నిరంతరం చేసినారు. అంతేగాక మన రాజు ఉస్తాద్ గారు వారు పాపం ఎప్పుడు కూడా జాతి కోసము నిజంగానే ఆ వయసులో కూడా మేము రాత్రి 9 గంటలకు అక్కడ సికింద్రాబాద్లో ప్రోగ్రాం ఉంటే అక్కడికి వచ్చేవారు. మరి మార్నింగ్ 8 o'clock అంటే మళ్ళీ మార్నింగ్ 8 o'clock ప్రోగ్రాం వచ్చేవారు. సో నాకు ఈ మొన్న మనం మానాడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను ఒక కండిషన్ పెట్టిన, అందరికీ కూడా మీ సంఘాలు అన్నీ కూడా పక్కకు పెట్టండి, మనం అందరం కలిసి అన్ని సంఘాలు కలుపుకొని చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు సర్వయ్య గారు కూడా నిజంగా చెప్పాలంటే అందరితో కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే ఎప్పుడు కోఆర్డినేషన్లో ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది. అందరు కూడా నాయకులు అనుకుంటారు, అందరు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే తిడుతూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా మన జాతిలోనైతే ఇంకా కొంచెం ఎక్కువనే తిట్టుడు ఉంటుంది, అవునా కదా? సో కానీ ఆయన భరించి అందరు నిజంగానే మాల కుటుంబం సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున మరి ఇంత పెద్ద మీటింగు ఎవరు కూడా ఊహించలేదు. దాంట్లో కేవలం మనమందరం కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. మన జాతి మీద ఏదైతే విమర్శలు చేసినరో అది తప్పు, ఆ విమర్శలన్నీ కూడా అని చెప్పి అందరు ఏకతాటిపైకి వచ్చి ఆ కార్యక్రమంని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా మళ్ళీ కృతజ్ఞతలు చెప్పే అవసరం ఉన్నది. కానీ మంత్రి అవడం, ఇప్పుడే రాజు ఉస్తాద్ గారు చెప్పినారు, వివేక్ గారు ఇట్లనే కనబడతారు ఎప్పుడు, ఈ మంత్రి అయినా మంత్రి లేకున్నా కానీ దీంట్లో నాదేం పెద్ద కాంట్రిబ్యూషన్ లేదు. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు నిరంతరం అందరు చెప్పినట్టు వారు పేద ప్రజలకు వారు న్యాయం చేయాలి, వారితో అండగా ఉండాలి. ఎప్పుడు కూడా నేను బిజినెస్ పోయినప్పుడు కూడా నాకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు కాకా వెంకటస్వామి గారు. ఎక్కడ పోయినా కానీ నా పేరు ఎప్పుడు చెప్పొద్దు, వారు మినిస్టర్ ఉన్నారు అప్పుడు, నా పేరు ఎప్పుడు చెప్పొద్దు, సామాన్యంగా పోవాలి, అక్కడ ప్యూన్ దగ్గర నిలబడాలి, కార్డు పంపించాలి, పిలిచినప్పుడు పోవాలి. నేను సో అండ్ సో మంత్రి కొడుకు అని చెప్పి ఎక్కడ కూడా చెప్పొద్దని చెప్పి ఆయన నాకు 6 రోజులలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ నేను చాలా నేర్చుకున్నా. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆ ఒక్క అడ్వైస్తోని నేను సంగారెడ్డి రోజు పోయేవన్నప్పుడు ఆ రోజులలో పాపం తహసీల్దార్ కూడా బిజీ ఉండే, ఆయనకు బ్లేమ్ చేసేది అవసరం లేదు. కానీ నేను 7 to 8 hours వెయిట్ చేసేది అపాయింట్మెంట్. ఖాళీ ఎంఆర్ఓతో కలవడానికి ఆ రోజులలో తహసీల్దార్ కలవనీకే 7 గంటలు 8 గంటలు ఖాళీ బయట స్టూల్ మీద కూర్చొని వెయిట్ చేస్తుంది. అంటే నాకు ఈ ఓపిక వచ్చేసింది అనమాట. ఆ 7 గంటలు నిలబడటానికి అంటే లెర్నింగ్ లెసన్స్ అనమాట. ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఆ టైం నుంచి ఈ ఓపిక రావడము, అందరితో కలవడము, అందరినీ ఎట్లా సమానంగా మనము కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కూడా నాకు కూడా చాలా పెద్ద రిస్క్ ఉండే ఆ రోజులలో. ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలామంది ఒత్తిడి వేసినారు, లేదు సార్ మీరు ఎందుకు పోతున్నారు, ఈ గొడవలలో మీరు పోవద్దు అని చెప్పి చాలామంది చేసినప్పటికీ కూడా నాకు ఒకటే ఉండింది, మన జాతికి మనం అందరం కూడా పని చేయాలి, మన జాతిని కాపాడుకునే బాధ్యత మనందరిలో ఉంది. మనం వేరే మీద ఏం విమర్శలు ఏం చేయటం లేదు, కానీ మన జాతికి మన సెల్ఫ్ రెస్పెక్ట్కి, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఏమి ఉండదు లైఫ్లో, అది ఉండాలని చెప్పి మనము ఇంత పెద్ద మీటింగ్ మీ అందరి సహకారంతో మనం చేసుకోగలిగినాము. మనకు నిజంగా చెప్పాలంటే అన్ని చోట్ల కూడా ఒక రెస్పెక్ట్ రావడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత అదొక మంచి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. కానీ అది సరిపోదు. ఇప్పుడు నేను నిరంతరము అసెంబ్లీలో కూడా చెప్పినప్పుడు, మన రెజల్యూషన్ కూడా అక్కడ పాస్ చేసినప్పుడు రిజర్వేషన్ సంఖ్య పెంచేది అవసరం ఉన్నది.
20% ఎందుకంటే మన జనాభా 20% ఉన్నది, 20% వరకు కూడా పెంచేది అవసరం ఉన్నదని చెప్పి నేను మీటింగ్లో మనం రెజల్యూషన్ పాస్ చేసినాము, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. నేను కేంద్రంలో కూడా మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను. హర్యానా, పంజాబ్, తమిళనాడులో చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయొద్దని చెప్పి కూడా కొట్లాడడం జరిగింది. ఈ మంత్రి పదవి వచ్చినందువలన ఎక్కడ కూడా తగ్గేది లేదు, ఆ పోరాటం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే నేను చెప్పడం జరిగింది, మీరు డెఫినెట్లీ దీన్ని 20% రిజర్వేషన్ చేయాలి. మనకు బడ్జెట్ కూడా మన రాష్ట్ర బడ్జెట్లో కూడా 20% బడ్జెట్ కేటాయించాలని చెప్పి నేను బడ్జెట్ ముందు డిమాండ్ చేయడం జరిగింది. అట్లానే ఈసారి బడ్జెట్లో కూడా 20% వరకు కూడా ప్రొవైడ్ చేసినారు, కానీ అది సరిపోదు. నేను దాన్ని సరిగా మానిటర్ చేసి మనకు ఏదైతే నిధులు రావాలో ఆ నిధులు డెఫినెట్లీ తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇస్తాను. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రభుత్వంలో కొలువులు తక్కువైపోయినాయి. యాక్చువల్లీ ప్రైవేట్ సెక్టర్లోనే ఎక్కువ ఉంది. ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ కూడా రావాలి, ఎందుకంటే మన వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలి. అంత అవుట్సోర్సింగ్ అవుతుంది, అవుట్సోర్సింగ్లో కూడా చేసే అవసరం ఉంది. అందుగురించి నేను మొదలు అనుకున్నాను, నేను ఇండస్ట్రియలిస్టు, మళ్ళీ లేబర్లో ఏం చేస్తాను అనుకున్నాను. కానీ నాకు లేబర్ పోర్ట్ఫోలియో వచ్చిన తర్వాత నిజంగానే సామాన్యునికి న్యాయం చేయడానికి చాలా స్కోప్ ఉన్నది ఆ పోర్ట్ఫోలియోలో. తో పబ్లిక్తో కనెక్షను, పబ్లిక్ సమస్యలు అర్థం చేసుకోవడానికి సుమారు 1,70,00,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే ఇంత డైరెక్ట్ కనెక్ట్ మనకు వాళ్ళతో ఉంటుందని ఒక మంచి ఏదైతే మా నాన్నగారు నిరంతరం కార్మికుల గురించి కొట్లాడి పెన్షన్ స్కీమ్ తేవడము, అంటే నిజంగానే చాలామంది గుడిసెలు ఇప్పించినారు ఇది అని అంటున్నారు. కానీ అన్ని రంగాలలో కాకా వెంకటస్వామి గారు ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నిజంగానే చెప్పాలంటే కార్మిక శాఖ మంత్రి ప్రపంచంలోనే మన దేశంలో ప్రైవేట్ సెక్టర్లో పెన్షన్ లేదు, కానీ ఆయన ఇంట్రడ్యూస్ చేసినాడు. నేను అప్పుడు సిఐఏ ప్రెసిడెంట్ ఉన్నా, నేను పోయి వారికి చెప్పిన, అరే మా ఇండస్ట్రీలు అన్నీ బంద్ అయిపోతే నువ్వు ఇట్లా చేస్తావంటే ఆయన ఒకటే మాట అన్నాడు, యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పిండు నాకు మా నాన్నగారు. ఎందుకంటే ఆయనకు అంత ప్యాషన్ ఉండే, ఆయన ప్రజలంటే ఆయనకు అంత గౌరవం ఉండే. లేదు నేను ఎట్లనన్నా కానీ ఎవరు ఏం ప్రెషర్ పెట్టినా కానీ పెన్షన్ సిస్టమ్ తీసుకొస్తాను అమలు చేసిండు. నిజంగానే ఈరోజు మనం క్యాల్కులేట్ చేసుకున్న మా ఇండస్ట్రీస్ కూడా అందరు కూడా ఇదే అంటారు, చాలా మంచి స్కీమ్ వెంకటస్వామి గారు ఆ రోజులలో ప్రారంభం చేసినారని చెప్పి. అంటే ఆ రోజులలో భయం ఉండే, కానీ తర్వాత అందరు కూడా మంచిగా శాలరీస్ ఇచ్చినప్పుడు, పెన్షన్ ఉన్నప్పుడు మంచిగా పనిచేస్తారని చెప్పి ఆ ఆలోచనతోని ఆ స్కీమ్ తేవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వారికి సూచనలు ఇవ్వడంలో నేను మీ అందరినీ కోరుతున్నాను, మన దళితులకు ఏది మంచిగా చేయాలో మీరందరూ కూడా సజెషన్స్ ఇస్తే నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి తీసుకొచ్చి మనకు మంచిగా కావాలనుకుంటే, నిజంగానే చెప్పాలంటే 20% బడ్జెట్ ఇస్తే మన దళితులకు చాలా న్యాయం అవుతుంది. ఎవరికైతే స్కాలర్షిప్స్ రావాలో, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పోవాలనుకుంటున్నారో ఇవన్నిట్లో కూడా మనకు ఎక్కువ నిధులు వస్తాయి. తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత చూసినాను చాలా చోట్ల కూడా ఎస్సీ కంపోనెంట్ ప్లాన్ ఉన్నది. మనం నిజంగానే సరిగా ఈ ఇంప్లిమెంటేషన్ అయితే నిధులు చాలా వస్తాయి. కానీ చాలామంది ఇది అన్ని డైవర్ట్ చేసేసి వేరే దగ్గర పెట్టి, నా దగ్గరనే అయింది, మెయిన్ రోడ్కి పెట్టి ఎస్సీ కంపోనెంట్ ప్లాన్ అన్నాడు, ఆపేసిన నేను. అంటే ఇలాంటి నిధులు ఏదైతే మన ఎస్సీస్కి వర్తిస్తుందో మనం అందరం కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రత్యేకంగా మన ఎస్సీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీరు అన్నీ చూసి మాకు గైడ్ చేయాలి. సార్ ఇక్కడ ఈ నిధులు మనకు రావాలి, మనకు హక్కు ఉన్నది, ఇక్కడ సరిగా ఖర్చు పెడతలేరని చెప్తే మేము రాజకీయ నాయకులు లెక్క డెఫినెట్లీ కొట్లాడి దాన్ని సరిదిద్దుకునే అవసరం ఉన్నది. సో నేను మంత్రిగా ఉన్నా, నన్ను వాడుకోండి, ఉపయోగించుకోండి. మన జాతి కోసము ఏది మంచిగా అవుతుందో నేను ఎప్పుడు ఎల్లాలుగా మీతోనే ఉంటానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్.
అంబేద్కర్ భవన్ ఏమైంది సార్ అని అడుగుతున్నాడు. కానీ ఒక్క విషయము, నేను 1 ఇయర్ బ్యాక్ అంబేద్కర్ భవన్ పోయినప్పుడు నిజంగా దాని పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. నేను అప్పుడు పోయి ఆల్రెడీ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను సెక్రటరీ ఎస్సీ డెవలప్మెంట్ శ్రీధర్ గారికి చెప్పిన, మాకు 100 కోట్లు కావాలి, ఆ భవనాన్ని సరిగా చేయాలి, మీరు తొందరగా ప్రపోజల్స్ పెట్టమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ గొడవలన్నీ అయినప్పటికీ ఆ ఇష్యూ సైడ్ లైన్ అయిపోయింది. కానీ మళ్ళీ ఒకసారి అది ఆ భవనాన్ని కట్టించే బాధ్యత కూడా నా పైనే ఉందని చెప్పి మీ అందరికీ కూడా భరోసా